కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంట సాగులో పాటించవలసిన మెలకువలు మరియు సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి రమ్యారాథోడ్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా సేంద్రియ విధానంతో మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 92 నుండి 95% మరియు మధ్యాహ్నం 68 నుండి 74% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 3 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। अरे सुन तो, मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को। किसको? अरे वही तुम्हारा मोबाइल फोन जिससे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
अच्छा ये बात है। हाँ क्यों, क्या हुआ? अब बात नहीं होती क्या? अब तो झट से बात हो जाती है। ऐसा क्या? हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल का मैसेज भी आ जाता है। ये देखो आ गया। अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म। हाँ। तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है। कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर। కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంట సాగులో పాటించవలసిన మెలకువలు మరియు సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్య రాథోడ్ గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులందరికీ నమస్కారం. వరిలో తీసుకున్నట్లయితే వరి మాగాణుల్లో అపరాలు, జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె పైరును పెంచి కళ్య దున్నడం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారుగా 20 నుంచి 25% నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు మనం ఆదా చేయవచ్చు. వీలైన చోట్ల ఎకరాకు 4 టన్నుల మాగిన పశువుల ఎరువు మనం వేయడం ద్వారా ఆరోగ్యవంతమైన పంటను మనము తీసుకోవచ్చు. ప్రధాన పొలాన్ని 10 నుంచి 15 రోజులు ముందుగానే నీరు పెట్టి బాగా మురుగదమ్ము చేసుకోవాలి. ఎకరానికి 48 కిలోల నత్రజని, 20 నుంచి 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనము వేయాలి. ఇప్పుడు స్వల్పకాలిక రకాలను తీసుకున్నట్లయితే నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను, బాగా దుబ్బు చేసే దశలోను, అంకురం తొడిగే దశలో, బురద పదనులో మాత్రమే సమానంగా వెదజల్లాలి. నత్రజని వెదజల్లిన తర్వాత 36 నుంచి 48 గంటల తర్వాత మనము పల్చగా నీరుని పెట్టాలి. మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలలో 4 దఫాలుగా నత్రజనిని వేసుకోవాలి. మొదటి దఫా నాటుకు ముందు దమ్ములో వేయాలి. రెండో దఫా 15 నుంచి 20 రోజులకు ఒకసారి నత్రజని వేయాలి. మూడో దఫా బాగా దుబ్బు చేసే దశలో వేయాలి. నాలుగోది అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత నత్రజని ఎరువుని వేయరాదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పుయ్యబడిన యూరియాను వాడుకోవాలి. మార్కెట్లో వేపతో పుయ్యబడిన యూరియా కానీ మీకు దగ్గరలో లభ్యం లేకపోతే 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి 24 గంటల తర్వాత వెదజల్లితే నత్రజని ఒక వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. భాస్వరం ఎరువు అనేది మనకు ఏర్లకు అవసరం. పైన నుంచి మనం ఆ ఎరువుని వేసినా కూడా పైపాటుగా లాభం లేదు. అందుకే భాస్వరం ఎరువుని ఎప్పుడైనా ఆఖరి దమ్ములో వేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. రేగడి నేలల్లో అయితే మొత్తం పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములోనే పూర్తిగా ఒకటేసారి వేసేయాలి. అదే తేలికపాటి నేలల్లో అయితే ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. పైరుపై జింక్ లోపం కనిపించినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధి ఇచ్చి 2 సారి పిచికారీ చేయాలి. వర్షాధార నారుమల్లలో మెట్టవరిలో ఇనుప లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రైతులైతే మెట్టవరి సాగుకి వెళ్తున్నారో ఈ వర్షాకాలంలో వాళ్ళకు ఇనుప లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండేసరికి నారుమల్లు ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చెయ్యాలి. ఇప్పుడు కలుపు యాజమాన్యానికి వస్తే నాటిన 3 నుంచి 5 రోజుల్లోపు బుటాక్లోర్ 1 నుంచి 1.5 లీటర్లు లేకపోతే ప్రెటిలాక్లోర్ 500 నుంచి 600 ml 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో పలుసగా నీరు ఉంచి మనం చల్లుకోవాలి. నాటిన 10 నుంచి 12 రోజులకు పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ 80 గ్రాములు, అది లేకపోతే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 50 గ్రాములు, అది లేకపోతే సహెలోపాప్ పీ బ్యూటైల్ 250 నుంచి 300 ml మనకు ఎకరానికి సరిపోయే నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
నాటిన 20 నుంచి 25 రోజులకు కలుపు నివారణ కోసం బిస్ పైరిబ్యాక్ సోడియం 100 ml, అది లేకపోతే 2,4-D సోడియం సాల్ట్ 500 నుంచి 600 గ్రాములు ఎకరానికి సరిపోయే 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు నీటి యాజమాన్యానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరుని పల్చగా ఉండాలి. నాట్లను పైన నాటించాలి. నాట్లు వేసిన తర్వాత 3 రోజుల వరకు నీరు కొంచెం ఎక్కువగా ఉండాలి. 5 సెంటీమీటర్ల వరకు ఉండాలి. నాటు తిరుగు దశ తర్వాత నుండి పైరు దుబ్బు చేసే దశ వరకు అంగుళమంత నీరు మనము పొలంలో ఉంచాలి. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు 2 అంగుళాలంత నీరు ఉండాలి. గింజలు మంచిగా గట్టిపడి మనకు దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది. బరువు నేలల్లో కోతకు 10 రోజుల ముందుగా, తేలిక నేలల్లో కోతకి 3 రోజుల ముందుగానే నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి. ఇప్పుడు చీడపీడల యాజమాన్యానికి వస్తే వివిధ చీడపీడల ఉధృతిని అదుపులో ఉంచడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను మనం ఖచ్చితంగా పాటించాలి. కేవలం పురుగుల మందులపైన ఆధారపడి సేద్యం చేయరాదు. కొంతవరకు తట్టుకునే రకాలను సాగు చేయాలి. పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ముదిరిన నారు నాటే పరిస్థితి కానీ వస్తే, లేకపోతే మీరు నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితులైనా వస్తే ఖచ్చితంగా త్రుంచి నాటాలి. ఆ నారు ఒక కొనల మీద కాండం తొల్చే పురుగువి చిన్న చిన్న గుడ్లు మన కంటికి కనపడకుండా ఉంటాయి. మనము ఆ నారు కోనలు తెంపడం వల్ల ఆ గుడ్లను నాశనం చెయ్యవచ్చు. సో దాని ద్వారా మనం కొంతవరకు ఈ కాండం తొల్చు పురుగు ఒక ఉధృతిని తగ్గించవచ్చు. అందుకే ముదిరిన నారు నాటిన, ఆలస్యమైన నారు నాటిన కోనలను ఖచ్చితంగా త్రుంచి నాటాలి. లింగాకర్షక బుట్టలను ఎకరానికి 3 అమర్చి మొగరెక్క పురుగుల ఒక ఉధృతిని గమనించాలి. వారానికి ఒకసారి బుట్టకు కానీ 25 నుంచి 30 మొగరెక్కల పురుగులు గమనించినట్లయితే ఆ వారం లోపే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సిఫారసు మేరకు రసాయన ఎరువులు వేయొద్దు. ముఖ్యంగా నత్రజని ఎరువులను మోతాదుకి మించి వాడకూడదు. ఈ నత్రజని ఎరువును మోతాదుకు మించి వాడటం వల్ల పురుగు తెగుళ్ళ ఉధృతిని మనమే పెంచుకున్నట్లు. సో ఎంత మోతాదు నత్రజని ఎరువు సిఫారసు చేస్తారో అంతే మోతాదులో నత్రజని ఎరువుని వాడాలి. భూసార పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి రైతులందరూ. ఆ భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మేరకే ఎరువులను వెయ్యాలి. దోమ ఉధృతి పెరగకుండా పొలాన్ని అడపా తడపా ఆరబెట్టాలి. నాటేటప్పుడు తూర్పు పడమరలో 2 మీటర్లకు 1 అడుగు దూరం పాయలు వదలాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళు పురుగు అభివృద్ధిని అదుపులో ఉంచుకోవచ్చు. తప్పని పరిస్థితులలో పురుగు లేదా తెగుళ్ళ మందును సిఫారసు చేసిన మరకే పిచికారీ చేయాలి. 2-3 రకాల పురుగుల మందులను కలిపి పిచికారీ చేయవద్దు. ఇలా ఈ సస్యరక్షణ చర్యలన్నీ రైతు సోదరులు గుర్తుపెట్టుకొని జాగ్రత్తలు పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడులను పొందవచ్చు. వీటితో పాటు ఈ ఏడాది చూసుకున్నట్లయితే వర్షపాతం కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా కురిసింది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకిప్పుడు ముఖ్యంగా మన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా ఉధృతంగా పెరుగుతుంది. సో ఈ తెగులు నారుమడి నుంచి చిరుపొట్ట దశ వరకు ఏ దశలో అయినా ఆశించే అవకాశం ఉంది. ఇది నారుమడి దశలో సోకినట్లయితే ఆకులు చివరన నుంచి తీసుకున్నట్లయితే అవి పసుపు రంగుగా మారతాయి. ఈ తెగులను రైతు సోదరులందరూ ముఖ్యంగా ఫస్ట్ దీన్ని గమనించాలి. ఆ లక్షణాలను మనము తెలుసుకోవాలి. ఇది బ్యాక్టీరియా ఎండాకు తెగులు అని ఖచ్చితంగా తెలుసుకుంటేనే నివారణ చర్యలను చేపట్టవచ్చు. ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు తొలి దశలో తీసుకున్నట్లయితే ఆకు చివరి నుండి పసుపు రంగులో మారుతుంది. మన రైతు సోదరులందరూ ఏమనుకుంటారు, ఇది పసుపు రంగులో మారుతుంది, పసుపు రంగులో మారుతుంటే యూరియా తక్కువైందేమో మన పంట పొలానికి అని చాలామంది రైతులు యూరియా వేస్తారు. అలా వేయకూడదు. అది ఆకు పైన నుంచి కిందకి పసుపు రంగులో మారుతుంది. పసుపు రంగులో మారేటప్పుడు అంటే దగ్గర నుంచి గమనించినట్లయితే అలలలాగా ఉంటుంది. ఆకు ఒక కొనాలు అలలలాగా ఉంటుంది. ఇట్లా అలలు ఎలా వెళ్తాయి, పైకి కిందకి పైకి కిందకి అలా మారుతూ వస్తుందన్నమాట పసుపు రంగులో. ఇంకొకటి రైతులు ఇంకా గమనించలేకపోతే పొద్దున పూట 7 నుంచి 8 గంటలకు పొద్దున పూట వెళ్ళి ఏ ఆకులైతే పసుపు రంగులో మారాయో ఆ ఆకులను తెంపి
గాజు గ్లాసులో నీళ్లను వేసి ఈ ఆకులని ముంచాలి. ఆ ఆకులను ముంచాక 2 నుంచి 3 గంటల తర్వాత గమనించినట్లయితే ఆ నీళ్ళన్నీ పసుపు రంగులో మారిపోతాయి. అంటే మీ పొలంలో ఖచ్చితంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఉన్నట్లు. సో అది తెలిసిన వెంటనే యూరియా వేయడం ఆపివేయాలి. ఈ తెగులు తగ్గే వరకు యూరియాని తాత్కాలికంగా నిలిపివేయాలి. ఎకరాకు 10 నుంచి 15 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. ఒక్క పొలం నుండి వేరే పొలానికి నీరు వెళ్లకుండా చూసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఈ తెగులు నీటి ద్వారా సోకుతుంది కాబట్టి ఒక పొలం నుంచి వేరే పొలంకి వెళ్ళదు. ఆ శిలీంధ్రం ఏదైతే ఆకు మీద ఉంటుందో నీటిలో పడిపోయి ఒక పొలం నుంచి వేరే పొలానికి చాలా త్వరగా సోకుతుంది. ఒక పొలం నుంచి వేరే పొలంకి నీళ్లు వెళ్లకుండా యూరియాని ఆపేసి పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఇప్పుడు తెగులు పిల్క దశ నుంచి చిరుపొట్ట దశ వరకు ఆశించినట్లయితే మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లూ కాపర్ అని దొరుకుతుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లూ కాపర్ 600 గ్రాములు ఎకరానికి. దీనిని ప్లాంటామైసిన్ లేకపోతే అగ్రిమైసిన్ అనే మందు దొరుకుతుంది, లేకపోతే పోషామైసిన్. ఇందులో ఏది దొరికినా సరే దానితో కలపాలి. అది ఎన్ని గ్రాములు? అది 60 గ్రాములు కలపాలి. సో కాపర్ ఆక్సిక్లోరైడ్ 600 గ్రాములు, ప్లాంటామైసిన్ లేకపోతే అగ్రిమైసిన్ లేకపోతే పోషామైసిన్, దీంట్లో ఏది దొరికినా 60 గ్రాములు. ఇవి రెండింటిని కలిపి పిచికారీ చేయాలి. ఒక్కసారి పిచికారీ చేస్తే ఈ తెగులు అనేది తగ్గదు. సో మీరు ఈరోజు పిచికారీ చేసినట్లయితే మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేయాలి. 2 సార్లు పిచికారీ చేయాలి. 10 రోజుల గ్యాప్ ఇవ్వాలి. ఇది పిల్క దశ నుంచి చిరుపొట్ట దశ వరకు ఈ తెగులు ఆశించినట్లయితే మీరు నేను ఇప్పుడు చెప్పినట్టు చేస్తారు. తర్వాత దశలో ఆశించినట్లయితే అంటే చిరుపొట్ట తర్వాత దశలో ఆశించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ వాడకూడదు. పిలుక దశ నుంచి చిరుపొట్ట దశ వరకే కాపర్ ఆక్సిక్లోరైడ్ని వాడాలి. చిరుపొట్ట దశ తర్వాత ఈ తెగులు కానీ మీరు గమనించినట్లయితే ఆకులు ఎండిపోయినట్లు పైన నుంచి ఎండుతాయండి. ఆకు కొనలు పైన కొన నుంచి కిందకు వస్తాయి ఎండడం, అది కూడా అలలలాగా వస్తాయి. మీరు చిరుపొట్ట దశ తర్వాత గమనించినట్లయితే అగ్రిమైసిన్, ప్లాంటామైసిన్ దేనితో కలపకుండా అగ్రిమైసిన్ వాడితే మీరు 80 గ్రాములు ఎకరానికి కొట్టాలి. ప్లాంటామైసిన్ వాడితే 40 గ్రాములు ఎకరానికి కొట్టాలి. ఇలా మీరు చేయడం వల్ల బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులను చాలా వరకు అరికట్టవచ్చు. దిగుబడులు తగ్గకుండా మనము రక్షించుకోవచ్చు మన పంట పొలాలని. ఇప్పుడు మనకు కురిసే వర్షాలు చూసుకున్నట్లయితే మానిపండు వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. సో ఇప్పుడు ఈ మానిపండు తెగులు తీసుకున్నట్లయితే ఈ తెగులు పొట్ట దశ నుండి పూత దశలో ఎక్కువగా ఆశిస్తుంది. సెప్టెంబర్ మాసంలో అధిక వర్షపాతం మరియు తేమ శాతం ఉంటే వరి పైన ఈనేటప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. పూత సమయంలో వీచే గాలుల వలన దాంట్లో మానిపండుకి సంబంధించిన శిలీంధ్రం వ్యాప్తి చెందడం జరుగుతుంది. శిలీంధ్రం సోకిన మొక్కలు పూత సమయంలో చూసుకున్నట్లయితే ఆకుపచ్చ నుంచి పసుపు రంగులో ఈ శిలీంధ్రం ఒక ముద్దగా మారుతుంది అన్నమాట. ముద్దలాగా ఈ మానిపండు తెగులు గమనించడం జరుగుతుంది. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆకుపచ్చ నుంచి పసుపు రంగులోకి ముద్దగా మారుతుంది. ఇంకా మనం అప్పటికి కూడా ఏ నివారణ చర్యలు తీసుకోకపోతే తర్వాత నల్లటి ముద్దగా కాటుకలాగా మారటం వలన కాటుక తెగులని అంటారు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇది వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే దీన్ని నివారించుకోవాలి. దీన్ని నివారించుకోవడానికి ఇప్పుడు వరి పైరు పూత సమయంలో కానీ ఈనిన దశలో కానీ వర్షపాతం ఎక్కువగా కురిసినట్లయితే ముందు జాగ్రత్తగానే ఈ దశలలో అంటే మనకు పూత మొత్తం బయటికి వచ్చాక కొట్టినా కూడా లాభం ఉండదు. ఒక 10 నుంచి 15% మాత్రమే పూత బయటకు వచ్చినప్పుడు ఆ దశలో ఒకసారి స్ప్రే చేయాలి. వారం రోజుల తర్వాత 25 నుంచి 30% పూత దశలో ఉన్నప్పుడు మరొకసారి స్ప్రే చేయాలి. ఇప్పుడు మనం స్ప్రే చేయాల్సిన మందులు ఏంటంటే ప్రొపికోనజోల్, టిల్టరీ మార్కెట్లో దొరుకుతుంది మనకు. 200 ml ఎకరానికి స్ప్రే చేయాలి. అది లేకపోతే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, టెబ్యూకోనజోల్, నాటివో అని దొరుకుతుంది మార్కెట్లో. 80 గ్రాములు ఎకరానికి స్ప్రే చేయాలి. అది లేకపోతే కార్బెండజిమ్ 200 గ్రాములు ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా సరే ప్రొపికోనజోల్, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబ్యూకోనజోల్ లేకపోతే కార్బెండజిమ్, ఈ మూడిట్లో ఏది దొరికినా ముందు జాగ్రత్తగానే మనము ఈ మానిపండు తెగులకు పిచికారీ చేసుకోవచ్చు. మొత్తం పూత బయటికి వచ్చాక మానిపండు తెగులకు పిచికారీ చేసుకున్నట్లయితే లాభం ఉండదు.
10 నుంచి 15% పూత ఉన్నప్పుడు ఒకసారి చేయాలి, 20 నుంచి 30% పూత బయటికి వచ్చినప్పుడు ఒకసారి చేయాలి. అలా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెగులను చాలా వరకు అరికట్టుకోవచ్చు, దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చు. గింజ పాలు పోసుకునే దశ నుండి గింజ గట్టిపడే దశలో ఈ తెగులను మందును పిచికారీ చేసినట్లయితే పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతులు దీనిని తప్పనిసరిగా గమనించాలి. ఏ షాప్లో మీకు ఇచ్చినా కూడా గింజ పాలు పోసుకునే దశ నుండి గట్టిపడే దశ వరకు ఈ మందులను పిచికారీ చేస్తే లాభం ఉండదు. పూత 10 నుంచి 15% ఉన్నప్పుడు, 20 నుంచి 25% ఉన్నప్పుడే పిచికారీ చేసుకోవాలి. సో రైతులందరూ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈ మానిపండు తెగులకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇంతవరకు మీరు ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంట సాగులో పాటించవలసిన మెలకువలు మరియు సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్యారాథోడ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం. గుమ్మడి పువ్వుల వియాలో గున్నని బూదిత్తు వియాలో, 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 కాకరి పువ్వుల వియాలో కన్నని 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 బూదిత్తు వియాలో, మల్లియ పువ్వుల వియాలో మవ్వని 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 బూదిత్తు వియాలో, శామంతి పువ్వుల వియాలో శాంతిగా 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 బూదిత్తు వియాలో, పొగన పువ్వుల వియాలో పొందుగా 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 బూదిత్తు వియాలో, గన్నేరి పువ్వుల వియాలో గనుముగా 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 బూదిత్తు వియాలో, ఏడాదికోసారి వియాలో నిన్ను నా 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 బూదిత్తు వియాలో, నిన్ను నా బూదిత్తు వియాలో నీ పాట వాడు 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 వియాలో, కన్నెలందరి గుడి వియాలో కనికి మీనాక్షి 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 వియాలో, వడలాడుకుంట వియాలో పడవాడుకుంట వియాలో, వడలాడుకుంట వియాలో పడవాడుకుంట వియాలో, వడలాడుకుంట వియాలో పడవాడుకుంట వియాలో, వడలాడుకుంట వియాలో పడవాడుకుంట వియాలో. ఇప్పుడు సేంద్రియ విధానంతో మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు వింటారు. ప్రపంచవ్యాప్తంగా నేడు సేంద్రియ వ్యవసాయానికి అనుకూలత వ్యక్తమవుతుంది. సురక్షిత ఆహారం, నీరు, పరిసరాలు, వాతావరణం ధ్యేయంగా ప్రకృతిలో గల సహజత్వానికి దగ్గరగా జరిగే వ్యవసాయ కార్యక్రమాన్ని సేంద్రియ వ్యవసాయంగా భావించవచ్చు. మన దేశంలో కూడా భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ ఒక టాస్క్ ఫోర్సును 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. తదననుగుణంగా దేశంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు చొరవ తీసుకుని రసాయన రహిత వ్యవసాయం, రసాయన కాలుష్యం లేని ఆహార పదార్థాల ఉత్పత్తికి నడుం కట్టాయి. ఆధునిక వ్యవసాయంలో పశుపోషణ మందగించడం వల్ల పశువుల ఎరువులు దొరకక రైతులు అధికంగా రసాయన ఎరువులను వాడుతున్నారు. ఫలితంగా
నేలలోని పోషకాల నిల్వలో సమతుల్యం లోపించి ఉత్పాదక శక్తి క్షీణించి చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాలు లోపించడం, చౌడు తదితర సమస్యలు ఏర్పడి దిగుబడుల్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఈ సమస్యల్ని అధిగమించాలంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి సమగ్ర పోషకాహార యాజమాన్యంలో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలి. మల్బరీ సాగులో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించటం వలన మరియు సమగ్ర పోషకాహార యాజమాన్యం ద్వారా మల్బరీ ఆకుల్లో నాణ్యతను, అధిక దిగుబడిని సాధించవచ్చు. ఇందులో 2 ప్రధాన అంశాలున్నాయి. మొదటిది భూసార పరీక్షానుసారం పంటకు కావలసిన ఎరువుల మోతాదులను అందించటం. రెండవది సేంద్రియ జీవన మరియు రసాయన తప్పనిసరిగా అందించటం. మల్బరీలో సమగ్ర పోషక మరియు సమగ్ర సస్యరక్షణ పాటించడం తక్షణవసరం. మల్బరీ తోట కోసిన 8వ రోజున ఎకరానికి 4 మెట్రిక్ టన్నుల చొప్పున పశువుల ఎరువును లేదా 2 టన్నుల పశువుల ఎరువు మరియు 1 టన్ను వానపాముల ఎరువులను కలిపి మొదటి పంటకు మరియు 3వ పంటకు 2 దఫాలుగా దుక్కిలో వేసి దున్ని నీరు పెట్టాలి. హరిత విప్లవం తర్వాత రైతులు అధిక దిగుబడుల కొరకు రసాయనిక ఎరువులపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ వాటిని విచక్షణారహితంగా వాడటం ప్రారంభమైంది. ఈ కారణంగా భూమి, నీరు మరియు వాతావరణ కాలుష్యం అధికమైంది. కాబట్టి మొక్కలకు కావలసిన పోషకాలను కర్బన సంబంధ వ్యర్థ పదార్థాల నుండి జీవ రసాయనిక చర్యల ద్వారా తయారు చేసి అందించవచ్చు. ప్రస్తుత కాలంలో పశువుల ఎరువు కొరత దృష్ట్యా 70% కంటే ఎక్కువగా ఆవు పేడను ఇంధనంగా వాడుతున్నారు. అంతేకాకుండా పశువుల ఎరువుల్లో ఉండే నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ధాతువుల పోషక విలువలు చాలా తక్కువ కనుక మనకు లభ్యమయ్యే వివిధ రకాల వ్యర్థ పదార్థాలను ఉపయోగించి 4 నెలల కాలంలో మంచి సారవంతమైన కంపోస్టు తయారు చేసుకుని పంటలకు వేసుకుని అధిక దిగుబడులను సాధించవచ్చు. నాణ్యమైన కంపోస్టు నేలలో వేయడం వల్ల భూభౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగవుతాయి. జీవన చర్యల ఉధృతి పెరుగుతుంది. తదననుగుణంగా భూసారం పెరుగుతుంది. నేల స్వభావం మారి గాలి ప్రసరణ మెరుగుపడి నేలలో గాలి, నీటి ప్రవాహం పెరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరుగును. రసాయనిక మార్పుల వల్ల ఉపయోగాలు: కంపోస్టు నేలలో వేయడం వలన భూసారం పెరిగి మొక్కలకు భూమిలోని స్థూల మరియు సూక్ష్మ ధాతువులు, మొక్క పెరుగుదలకు దోహదపడే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల అధిక దిగుబడిని సాధించవచ్చు. నేలలోని అధిక ఆమ్లత్వము, క్షారత్వము, నీటిని నిల్వ ఉండే గుణాన్ని అదుపు చేసి పోషకాంశాలను మొక్కకు అందుబాటులో ఉండేలా సహకరిస్తుంది. నైట్రేట్లు భూమి నుండి బయటకు పోకుండా అరికట్టుతుంది. లిగ్నిన్ మరియు పీచు సంబంధిత కర్బన పదార్థాల నుండి తయారు చేసిన కంపోస్టును వాడటం వల్ల భూమిలో హ్యూమస్ బాగా ఏర్పడి తద్వారా భూమి సారవంతమవుటయే కాక దిగుబడి స్థిరీకరణకు దోహదపడుతుంది. క్రమం తప్పకుండా కంపోస్టు వాడటం వలన భూమిలో ఉపయోగపడే అంటే మేలు చేసే సూక్ష్మజీవులు మరియు వానపాములు బాగా అభివృద్ధి చెంది కంపోస్టును వర్మీ కంపోస్టుగా మార్చి మొక్కకు అందించి భూమిని సారవంతం చేస్తుంది. నేలలో కర్బన పరిమాణం పెరుగుతుంది. లెగ్యూమినస్ జాతికి చెందిన మొక్కల వేరు బుడిపెల సామర్థ్యం పెరిగి నత్రజని స్థిరీకరణలో తోడ్పడుతుంది. నేలలో స్థిరీకరించిన భాస్వరాన్ని విడుదల చేసే మైకోరైజా సామర్థ్యం పెంచుతుంది. నేల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. మేలు కలిగించే సూక్ష్మజీవుల పెంపుదలను వృద్ధి చేస్తూ వేరు పెరుగుదలకు దోహదపడుతుంది మరియు మొక్కలు నీరు మరియు పోషక పదార్థాలను తీసుకునే సామర్థ్యం బాగా పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది. ఈ విధంగా సేంద్రియ ఎరువులు వాడటం మూలంగా భూభౌతిక రసాయనిక లక్షణాలు మారి జీవన చర్యలు మెరుగై పంట నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది. ఇంతవరకు సేంద్రియ విధానంతో మల్బరీ సాగు గురించి సూచనలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.